నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తెలుసుకుంటున్నాం. చాలా చాలా మంచి టాపిక్స్ తీసుకుంటూ పోతున్నాం ముందుకు. ఈరోజు మనము నంబర్ ప్రవర్తన ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి మంచిని చేస్తుంది, ఈ తేదీల్లో పుడితే ఎలా ఉంటుంది, ఈ మ్యారేజ్ డేట్లో ఉంటే ఎలా ఉంటుంది, క్లియర్గా మనందరం తెలుసుకుందాం. ఎందుకంటే నంబర్ ప్రవర్తనతో మనము ఒక్కొక్క చోట ఎలా ఉండాలో చాలా మందికి తెలియట్లేదు. ఏమంటున్నారంటే, సార్ వెహికల్ నంబర్లో ఎలా ఉంది, మనకు మ్యారేజ్ డేట్లో ఎలా ఉంది, మీరు డేట్ మీద ఎలా చెప్తున్నారు, కొంచెం దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది సార్, ఒకసారి ఫుల్ వీడియోస్ చేయండి, దీని మీద చేస్తే అంతో ఇంతో చిన్న నాలెడ్జ్ మేము పెట్టుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా చూడండి, ఈ నాలెడ్జ్ని పెంచుకోండి. ఈ నంబర్ ప్రవర్తన వీడియో అనేది ఖచ్చితంగా మనందరి లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలి. ఈ సక్సెస్ సాధించాలి అంటే మన నంబర్ బాగుండాలి. ఏ నంబర్తో మనం ట్రావెల్ అవుతున్నాం, పేరుతో ఎలా ట్రావెల్ అవుతున్నాం, మ్యారేజ్ డేట్తో ఎలా ట్రావెల్ అవుతున్నాం, మొబైల్ నంబర్తో ఎలాంటి ట్రావెల్స్ చేస్తున్నాం, వెహికల్ నంబర్స్తో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, క్లియర్గా మనము తెలుసుకుంటే నంబర్ 1 పొజిషన్కి రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లాగో ఎక్కువ శాతం మంది ఆస్ట్రాలజీనే మనం ఫాలో అవుతున్నాం, కానీ న్యూమరాలజీ కూడా దాంతోపాటు ఫాలో అవ్వండి. మనకు తిథులతో పని లేదు. మనకు అష్టం వచ్చినా, అమావాస్య వచ్చినా, ఏదొచ్చినా సరే మనం కొన్ని పనులు చేయకుండా ఉంటాం. అష్టమి అంటే ఏమంటాం, 8 నంబర్. కానీ దశమి 8th డేట్ వస్తే చేసేస్తూ ఉంటాం, కానీ ఆగిపోతుంది వర్క్. ఇలాగే మన లైఫ్లో చాలా వరకు కూడా తిథిని ఫాలో అవుతున్నాం, కానీ అక్కడ వేసేది మాత్రం డేటు. చూసుకోండి, తిథి ఎలా పనిచేస్తుందో, తేదీ ఎలా పనిచేస్తుందో రెండిటికి నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసేయండి. అలాగే మనందరి లైఫ్లో ఒక మంచి సక్సెస్ని ఇచ్చే నంబర్స్ను ఫాలో అయ్యే ముందు మనము ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. ఒక 195 మెసేజెస్ మీరు చేస్తే, కనీసం దీనికోసమన్నా చూడండి, 1000 చూశాను, 500 చూశాను, 250 అపార్ట్మెంట్ చూశాను, 195 మెసేజెస్ అన్న చేసుకొని కాంటెస్ట్లో విన్ అయ్యి 100% మంచి సక్సెస్ లైఫ్ అనేది చేసుకొని, ఈ కాంటెస్ట్ నుంచి వచ్చే ఇదితో మీరు చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి సక్సెస్ ఉంటుంది. చేసుకుందాం. లైఫ్ అనేది చాలా ఈజీగా పోతుంది, చాలా ఈజీగా అనేది ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ ఈజీతో మనం చేసుకుందాం. ఎంత జీరోతో ఉన్నా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా హీరో కావచ్చు. ఎందుకంటే నా లైఫ్లో జరుగుతుంది ఇప్పుడు. అంటే నాకు ఎవరైనా చాలామంది ఆస్ట్రాలజీ కూడా చెప్పారు, సార్ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకు బాగాలేదు సార్ అని చెప్పారు. కానీ నా లైఫ్ కానీ, నా బిజినెస్ కానీ, నా యొక్క ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఒక వ్యక్తికి డబ్బు వస్తుంది అంటే అతను అదృష్టవంతుడు. ఆ వ్యక్తికి డబ్బు ఎలా వస్తుంది అనేది ఒక వీడియో చేస్తాను. మీకు కూడా ఏదైనా వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ వీడియో గురించి ఒక్కొక్కటిగా డైలీ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. చూసుకొని మీ యొక్క ఎలాంటి వీడియోస్ కావాలో చూస్ చేద్దాం. అలాగే మనము ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా మన లైఫ్ అనేది ఉండాలి. కాబట్టి ఈ యొక్క సెక్యూరిటీ లైఫ్లో మనము మన వే అనేది ఒక మంచి దారి అయినప్పుడు, ఆ దారిలో ఎలాంటి ముళ్ళ బాటలు వచ్చినా సరే మనము అలా తీసుకొని తొక్కుకుంటూనే వెళ్తాం, లేకుంటే అలా తీసుకుంటూ ముందుకెళ్తుంటాం. చూసుకొని 100% ముందుకెళ్ళండి. అలాగే లైఫ్లో మనకు న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఒక శక్తి ఎనర్జీ వలన కావచ్చు, మనకు ఆరా పవర్ని క్రియేట్ చేసే ఒక కుబేర రాడ్. ఈ యొక్క కుబేర రాడ్ ప్రత్యేకత ఏంటంటే, చాలా వీడియోస్లో మీకు చెప్పాను, వాస్తుని ఎలా ఉన్నా సరే మన ఇల్లు వాస్తుని కంట్రోల్ చేస్తాయి. ఇంకా వేరే వేరే టైప్ ఆఫ్ బూస్టర్స్ కూడా ఉంటాయి. ఇది నేను మీకు చూపించేది ఓన్లీ సింగిల్ వన్.
ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది వాస్తుని కంట్రోల్ చేస్తుంది. ప్లస్ చాలా మందికి ఆ క్వశ్చన్ రావచ్చు, వాస్తుని ఎలా కంట్రోల్ చేస్తుంది సార్ అని. వాస్తు నుంచి వచ్చేది నెగటివ్ ఎనర్జీస్. ఆ నెగటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేస్తే వాస్తు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది నేను వాస్తు పండితులను ఇంకెవరినో క్వశ్చన్ చేసినట్టు కాదు. ఒక కస్టమర్, నా యొక్క కస్టమర్స్ బాగుండాలి, అది చెడగొట్టి ఇది చెడగొట్టి ఆ డోర్ బీకి ఈ డోర్ బీకి ఇవన్నీ అవసరం లేదు. ఈజీ వేలో మనకు కావాల్సిన విధంగా ఏవైతే మనకు ఎయిర్ మన ఇంట్లోకి వస్తుందో ఆ విధంగా మాత్రమే వాస్తు పనిచేస్తుంది ఖచ్చితంగా. అది నేను మీకు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఒక నెగటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది మనల్ని. ఆ నెగటివ్ స్ట్రెస్ వాస్తు ప్లస్ ఆరా శక్తిని ఇస్తుంది. ఈ ఆరా శక్తిని ఇచ్చినప్పుడు మనకు ఒక గుడిలో ఉన్న వాతావరణం మన ఇంట్లో వస్తుంది. ఆ తర్వాత కుబేర పవర్ని ఇస్తుంది. దీని పేరు కుబేర రాడ్. కుబేర పవర్ని, మనీ పవర్ని ఇస్తుంది. చాలా మంది మనము మాలలు వేసుకుంటా ఉంటాం కొన్ని, ఎన్నెన్నో. నేను మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్తే టైగరే ఇంత పెద్ద తీసుకున్నారు ఆయన, కానీ దాంట్లో పవర్ ఉంది. కానీ టైగరే దేనికి పనిచేస్తుందంటే ఏది పని చేయాలో అది మాత్రమే పని చేయించుకోవాలి, కానీ ఏది పడితే అది తీసుకోకండి దయచేసి. తీసుకొని డబ్బు నష్టపోయింది సార్, అక్కడ ఎన్ని వేలు పెట్టినాం, ఇక్కడ ఎన్ని వేలు పెట్టినాం, మీరు ఇన్ని వేలు చెప్తున్నారు, ఇన్ని లక్షలు చెప్తున్నారని అంటుంటారు. కానీ కాదు, ఏదైనా ఒక మంచిది తీసుకోండి. ఆ మంచిది ఏదైతే ఉందో మన లైఫ్కి సక్సెస్ అనేది గ్యారంటీగా ఇస్తుంది. సక్సెస్ గ్యారంటీ అన్నప్పుడు మనకు ఒక వేలో వెళ్తున్నప్పుడు ఏది ఎదురు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను న్యూమరాలజీని ప్లస్ ఈ యొక్క కుబేర రాడ్స్ నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నా. నాకు ఏ రోజు కూడా ఏ లోటు లేదు. ఒకప్పుడు 5 రూపాయల మీల్స్ అంటే కొన్ని కోట్ల నుంచి ఒక బ్రాంచ్ మేనేజర్గా, ఒక ఎస్ఐ కోచింగ్ తీసుకొని ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండి, ఒక కోటక్ మహీంద్రాలో ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండి, ఒక శ్రీరామ్ చిట్స్లో ఫైనాన్స్లో ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండి ఎదిగి ఒక కంపెనీ సీఈఓగా 2 కంపెనీలు పెట్టి ఆ 2 కంపెనీల్లో లాస్ అయ్యి చివరికి ఇంట్లో గొడవలు పడి బయటికి వచ్చి 5 రూపాయల భోజనం చేసి ఒక 25 డేస్ అజ్ఞాతవాదం లాగా అయిపోయింది నా పరిస్థితి. అలాంటి స్థితి తర్వాత నుంచి కొద్దిగా అంచెలంచెలుగా న్యూమరాలజీ నేర్చుకొని ఇవన్నీ నేర్చుకొని ఒకానొక టైంలో సూసైడ్ కేసు నేను. అలాంటిది మీ అందరికీ ఇంత బాగా చెప్తున్నాను, ఇంత ఇదిగా చేస్తున్నాను అంటే ఒకసారి అర్థం చేసుకొని నన్ను కొంచెం ఫాలో అవ్వండి. నేను మిమ్మల్ని ఫాలో అయినంత మాత్రాన మిమ్మల్ని ఏదో డబ్బు తీసుకొని అన్యాయం చేసేది ఉండదు. ఇక్కడ ఏది కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. క్లియర్గా తక్కువ ఫీజు 1546తో మీ లైఫ్ హిస్టరీ ఏంటో, మీది ఎలా ఫాలో అవ్వాలి, ఏ దారిలో వెళ్ళాలనేది చెప్తాను. లేదు సార్ మేము ఇలాగే వీడియోలు చూస్తూ ఉంటాం సంవత్సరాలు. ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు 3 years నుంచి వీడియోలు చూస్తున్నారు సార్, ఈరోజు ఫోన్ చేసినా అంటాడు. ఎందుకు చూసి ఏం లాభం? చూడకండి దయచేసి. ఎందుకంటే ఆ అనుమానంతో మనం పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళలేం. ఇది ఖచ్చితంగా చూసుకోండి. మన లైఫ్ అనేది చాలా చిన్న సెన్సిటివ్. ఉన్న కొన్ని రోజుల్లో మంచి చేయాలని నా ఉద్దేశంతో నేనున్నాను. ఈ మంచి చేయించుకుంటారా లేకపోతే మీ ఇష్టం. ఎందుకంటే నా బిజినెస్లో నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం. ఇది కుబేర పవర్తో పాటు మన ఇంట్లో నకారాత్మక శక్తులు అంటే ఒక దయ్యాల పవర్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు చాలా మంది దయ్యాన్ని చూపిస్తారు అది అని అంటారు. దయాన్ని చూపించడం కాదు, నీ కర్మ కొద్దీ నీకు కొన్ని పనికిరాని ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఎంత పని చేస్తున్నా సరే డబ్బు రాదు. ఒకవేళ ఉన్న వాటిని, ఆస్తుల్ని, అన్ని గొడవల్ని, పనికిరాని గొడవల్ని ఏవైతే తీసుకొస్తుందో అది మీ ఇంట్లో సోల్ ఉన్నట్టే. నేను చూడలేదు, కానీ ఆ పరిస్థితిని ఆ సోల్ క్రియేట్ చేస్తుంది. మీ ఇంట్లో ఊరికినే గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఎందుకు అప్పుల పాలవుతున్నారు అంటే మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ సోల్ మాత్రమే ఉండాలి. మరి సోల్ ఎలా వచ్చింది సార్? మా ఇల్లు కొత్తదిగా సార్, మేము కొత్తగా కట్టుకున్నాం సార్ అంటే సోల్ అనేది మనలోని ఎనర్జీస్ని నెగటివ్ మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సోల్ ఎనర్జీ వచ్చేస్తుంది. దానికి నెగటివ్ ఎనర్జీ ఉన్న దగ్గరనే అది ఉంటుంది. దీంతో మన ఆరా పవర్, పాజిటివ్ పవర్, ఒక గుడిలో ఉన్న వాతావరణం మనం సృష్టించినప్పుడు అది ఉండలేదు. దానికి మనం ఏం చేయాలి? పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా. అది ఎంత చేసినా కూడా ఇక్కడి వరకు రాలేదు, ఇంకా ఆగిపోతుంటది. దీంతో
అలా చేసుకోవాలి కానీ నాకు దయ్యం చూపి అని వితండవాదం చేస్తే ఎవరేం చేయలేం. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే ఉన్నా. ఒక వితండవాదంతో నేను చేసుకుంటూ ముందుకెళ్ళాను. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఒక నా లైఫ్లో మ్యారేజ్ అయినప్పటి నుంచి, అంటే నా పెళ్లి కాకముందుకు ఒకలా ఉన్నాను, పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఉన్నాను. నా లైఫ్లో 18 ఇయర్స్ని కోల్పోయాను నేను. పరిస్థితులు, ఇబ్బందులు పడి, ప్రాబ్లమ్స్ పడుకుంటూ, కింద మీద పడుకుంటూ, భార్యతో గొడవ, పిల్లలతో ఇబ్బంది, కనీసం ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. ఎన్నోసార్లు మా ఇంటి స్కూల్ నుంచి ఇంటికి పంపించేసినారు. వెహికల్ కూడా, కారు, శ్రీరామ్లో నేను మేనేజర్గా ఉన్నప్పుడు కారు కొన్నాను. కరెక్ట్గా నాకు 2009-10 ఆ మధ్యలో 60-70 వేలు సంపాదించి శాలరీ వచ్చే వ్యక్తిని ఆ కారు కొన్న తర్వాత ఆ కారుతో వచ్చిందో ప్రాబ్లం తెలియదు, ఇంటితో వచ్చిందో తెలియదు, ఫోన్ నంబర్తో వచ్చిందో తెలియదు, ఎలాగనో సమస్యల వలయంలో మ్యారేజ్ డేట్తో వచ్చిందో తెలియదు. అన్ని మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగుంది, కానీ ఎలాంటి సమస్యలు వచ్చాయనే తెలీదు అవన్నీ. అందుకనే చూసుకొని ఒకటొకటి చేంజెస్ పెట్టుకోండి, గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 100% గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. నంబర్ మార్చండి, ఫస్ట్ మ్యారేజ్ డేట్ మార్చండి, ఇంట్లో కుబేర రాడ్స్ కొన్నైనా పెట్టుకోండి. కనీసం ఇంటికి, ఒక షాప్కి 2, 4, 6, 8, 10 ఎట్లయినా ఆ విధంగా వస్తుంటాయి. కాబట్టి చూసుకొని పెట్టుకుంటే 100% మంచి లైఫ్ ఉంటుంది. అలాగే మంచి మొబైల్ నంబర్, మంచి నేము, మంచి మ్యారేజ్ డేటు. ఈ మ్యారేజ్ డేట్స్ మనకు 19/4/2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది, 19/8/2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది, అంటే 19 ఆగస్టు ఒక మ్యారేజ్ డేట్ ఉంటుంది, ఏప్రిల్ 19th ఒక మ్యారేజ్ డేట్ ఉంది. మీకు ఎలాంటి మ్యారేజ్ డేటు కావాలో నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకొని ఇబ్బందులు పడకండి దయచేసి. ఒకనొక టైంలో మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. 100% ఒక నంబర్తో, ఒక స్ట్రెస్ లేకుండా, ఆరా పవర్తో మీరు గ్యారంటీ సక్సెస్ అవ్వచ్చు. పని చేయకుండా మాత్రం ఏది కాదు, పని మాత్రం చేసుకోవాల్సిందే. ఇవి మనకు ఒక ఆయుధాలు. ఈ ఆయుధాలని పెట్టుకొని ముందుకెళ్ళండి. 100% మీదే లైఫ్. ఇవన్నీ చూసుకొని చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క వెహికల్ నంబర్లో మీరు కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఈ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ మీ వెహికల్ నంబర్ ఏదైనా సరే ఉంటే అది జాగ్రత్త చేసుకోండి. 7-8 నంబర్స్ మీ వెహికల్లో ఉంటే మీరు అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇది కూడా చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అప్పుల పాలవుతారంటే మీరు వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వనివ్వదు, అందుకే అప్పుల పాలు అనేది చేస్తుంది. ఈ వెహికల్ నెంబర్ కూడా చూసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోండి. 100% మంచి లైఫ్ ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. ఈరోజు నంబర్ ప్రవర్తన గురించి మనము తెలుసుకుందాం. నంబర్ ప్రవర్తనలో భాగంగా 4, 5, 6 నంబర్స్ మన లైఫ్లో ఎలాగా పనిచేస్తున్నాయి. 4, 5, 6 డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఎలా పనిచేస్తుంది, డేట్లో అంటే మనం ప్రతిరోజు దినచర్యలాగా భావించే డేట్లో ఉంటే ఎలా పనిచేస్తుంది, మ్యారేజ్ డేట్లో ఉంటే ఎలా పనిచేస్తుంది, మొబైల్ నంబర్లో ఉంటే ఎలా పనిచేస్తుంది, వెహికల్ నంబర్లో ఉంటే ఎలా పనిచేస్తుంది. ఇంకేమన్నా ఉంటే కూడా అడగండి, కావాలంటే మీకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాను ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉంటే ఎలా పనిచేస్తుంది. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా చూద్దాం. ఇప్పుడు 4 నంబర్ గురించి తెలుసుకుందాం. మనకు డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఏమొస్తాయి, దీనికి వర్తిస్తాయి 4, 13, 22, 31 ఈ డేట్స్ దీనికి వర్తిస్తాయి. 4కు సంబంధించినవి ఈ డేట్స్లో 4, 13, 22, 31 చాలా అమోఘంగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మాత్రము మంచి తెలివితేటలతో, అందరితో మంచి గుర్తింపు, మంచి విజన్స్, మంచి పోరాట పటిమ ఇవన్నీ ఉంటాయి. కానీ డేట్ లేక వచ్చేసరికి ఈ డేట్ రోజున ఎలాంటి ఓపెనింగ్స్ కానీ, ఎలాంటి ప్రయాణాలు కానీ, ఎలాంటి ఏవైనా రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవి కూడా చేసుకోకూడదు. ప్రతి కూడా డేంజరస్గా ఉంటుంది. ఈరోజు గొడవలకు, కొట్లాటలకు కారణాలు అవుతాయి. ఇది డేట్ యొక్క మహిమ. కానీ డేట్ ఆఫ్ బర్త్కి ఈ డేట్కి ఇంత తేడా ఏంటి సార్ అంటే అది అట్లే చేస్తుంది, కావాలంటే చూసుకోండి. అలాగే డి లెటర్ అంటే
డి కానీ ఎం కానీ ఈ లెటర్స్ ఉన్నాయి కొన్ని. ఈ లెటర్స్ తో కూడా సమస్యలు అనేటివి ఇలాగే ఉంటాయి. అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది, చాలా డేంజర్ ఉంటుంది. అలాగే మనకు మ్యారేజ్ డేట్ లో 4 ఉంటే గనక 4, 13, 31, 22 ఉంటే గనక చాలా పోరాట పటిమ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక స్ట్రగుల్ లైఫ్ ఉంటుంది. మీరు డబ్బు ఎంత ఉన్నా సరే స్ట్రగుల్స్ లైఫ్ ఉంటుంది. ఈ స్ట్రగుల్స్ మీ పిల్లల వల్ల కావచ్చు, మీ పక్కన వాళ్ళు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, ఎవరి వలన ఒక వల్ల ఈ స్ట్రగుల్స్ లైఫ్ అనేది ఈ మ్యారేజ్ డేట్ లో ఉంటది. ఈ డేట్ ని కూడా చేంజెస్ పెట్టుకోండి. April 19th సూపర్ మ్యారేజ్ డేట్ ఉంటుంది. అలాగే August 19th కూడా చాలా సూపర్ మ్యారేజ్ డేట్ ఉంది, చూసుకొని సెట్ చేసుకోండి. మొబైల్ నంబర్ లో కూడా 4 నంబర్స్ ఎక్కువ వచ్చినా సరే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాగే 4 నంబర్ ఎండింగ్ వచ్చినా సరే ఉంటుంది. అలాగే సెకండ్ ప్లేస్ లో వచ్చినా సరే చాలా బీభత్సమైన ఆలోచన విధానం అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వెహికల్లో వస్తే, వెహికల్ నంబర్లో 4 వస్తే యాక్సిడెంట్. ఇది ఏం చేస్తుందంటే 4 వస్తే అట్రాక్షన్ చేస్తుంది. వెహికల్ టు వెహికల్ అట్రాక్ట్ చేసినప్పుడు యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా 4 నంబర్ ఉన్న వెహికల్ నంబర్స్ వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఓవర్టేకింగ్ టైంలో మీ మీదికి వస్తూ ఉంటారు. నాకు ఆల్రెడీ జరిగింది. ఒక పెద్ద బడా న్యూమరాలజిస్ట్ నాకు ఒక వెహికల్ ఇస్తే దాంట్లో 5 లక్షలు లాస్ చేసుకొని నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత అది అమ్మేశాను. ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఉంటుంది. 4 నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్లు వస్తే అట్రాక్షన్ పవర్ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం ఉండకూడదు. డిస్టర్బెన్స్ వస్తుంది. అకౌంట్ నంబరు, ఈఎంఐలు బౌన్స్లు అవుతూ ఉంటాయి. చాలా ప్రాబ్లం ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మన లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ పడకూడదో ఈ 4 నంబర్ వల్ల వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లో. లేదంటే మీకు అర్థం కాలేదు అంటే కనుక నేను క్లియర్గా మీకు ఈ మన న్యూమరాలజీ పద్ధతిలో కన్సల్టేషన్ తీసుకుంటే 1546 ఉంటుంది. అది తీసుకోండి. క్లియర్గా నేను అన్ని చెప్తాను. 1 by 1 ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ నెంబర్స్ ఎలా ఉండాలి, ఏంటి ఎలా ఉండాలి చెప్తాను. క్లియర్గా చూసుకొని ముందుకెళ్ళు. 5 నంబర్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ 5/14/23 అండి. ఈ 5/14/23లో మనకు డేట్ ఆఫ్ బర్త్ లో ఎలా ఉంటుంది అంటే, పూర్తిగా వీళ్ళు జాబ్ చేస్తున్నా సరే, వీళ్ళు ఎక్కడున్నా సరే, వీళ్ళు ఒక అధికారంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఈ 5/4/23 వాళ్ళు బిజినెస్ ఆలోచనలు చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా సరే, గవర్నమెంట్ ని రూల్ చేస్తున్నా సరే, ఈయన 14 గవర్నమెంట్ రూల్ చేస్తున్న ఒక ఆయన ఉన్నాడు. కావాలంటే కింద మీరు అది ఎవరో వచ్చి పెట్టండి ఒకసారి, అందరికీ తెలుసు. ఈ 5/4/23 వాళ్ళు టోటల్ గా బిజినెస్ మైండ్ ఉంటుంది. అవతల వ్యక్తులు ఏమైనా అనుకోని కానీ వీళ్ళకి మాత్రం బిజినెస్ మైండ్ ఉంటుంది. కానీ ఈ బిజినెస్ మైండ్ లో మోసం అనేది దాదాపు జరగనియరు. ఎందుకంటే వీళ్ళ మైండ్ అనేది బిజినెస్ మైండ్. అంటే నాకేమొస్తుంది, నేనేమి ఇవ్వాలి, ఇది ఉంటుంది. కానీ ఈ ప్రవర్తనతో ఇట్లాంటి నెగిటివ్ ప్రవర్తన ఒకవేళ ఉంటే గనక వాళ్ళ పేరులో ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇక్కడ మోసం అనేది ఎవరికి చేయరు, కానీ చాలా బాగుంటారు. ఈ మోసాల గురించి నేను మాట్లాడట్లేదు. బిజినెస్ మైండ్ అనేది ఉంటుంది. అలాగే డే 5/14/23 వచ్చినా కూడా చాలా సూపర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదైనా ఓపెనింగ్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవైనా సరే చాలా సూపర్ గా చేసుకోవచ్చు. బాగా కలిసి వస్తుంది. సూపరు. ఒకవేళ మొబైల్ నంబర్ టోటల్ ఉంటే కనుక చాలా బాగుంటుంది, చాలా సక్సెస్ ఇస్తుంది. కానీ మొబైల్ నంబర్లో ఈ 14 కానీ ఈ 23 కానీ ఉంటే చాలా డేంజరస్. ఎండింగ్ ఉంటే మాత్రము అది మాత్రం లేకుండా చూసుకోండి. 5 ఉంటే మాత్రం సూపరు. అలాగే మ్యారేజ్ డేట్ కనుక 5/14/23 కనుక ఉంటే కనుక చాలా డేంజర్ ఉంటుంది. ఈ 5/14/23 కనుక మీ మ్యారేజ్ డేట్ లేకుండా చూసుకోండి. ఉంటే మాత్రము గొడవలు, కొట్లాటలు, మీకు ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అప్పుడు కొట్లాటలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ 5/14/23 ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే మీ అందరికి తెలుసు కదా, పిల్లల వల్ల కావచ్చు, లేదంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
జాగ్రత్తగా ఉండండి. ఈ 5/14/23 ఒకవేళ మీరు ఎప్పుడు చేసుకున్నా సరే చేసుకోకండి దయచేసి. చేసుకోనంటే కనుక రీమ్యారేజ్ రేపు 19th ఏప్రిల్ ఉంది, 19th ఆగస్టు 2 మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఏ దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మంచి చూసి చేసుకోగలరు. ఒకవేళ వెహికల్ నంబర్లో ఉంది 5 ఉంటే ఓకే, కానీ 14 ఉండొద్దు, 23 ఉండొద్దు. ఇక్కడ 5, 1, 2 ఉండొచ్చు వెహికల్ నంబర్లో, కానీ 3 ఉండొద్దు, 4 ఉండొద్దు. మనం చెప్తూనే ఉన్నాం 4 లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కూడా జాయింట్, అరే నేను మంచి నంబర్ అని చెప్పినా కదా అని 23 తీసుకుపోయి పెట్టేసుకొని 14 తీసుకొని పోయి పెట్టేసినారంటే, నిన్న ఒక అబ్బాయి, మాకు తెలిసిన ఒక అబ్బాయి 1040 వెహికల్ ఇమీడియట్ గా అమ్మేసేయమంటే ఖమ్మం నుంచి వస్తున్నాడు. చాలా అతనికి దాదాపు 20లో తీసుకున్నాడు, 5 years అయింది వెహికల్ తీసుకొని. కానీ నేను చెప్పిన చిన్న సలహా చెప్పినా కూడా అది ఈ నంబర్ని టోటల్గా మూసివేసి అతనికి ఎక్స్చేంజ్ ఇచ్చేయమంటే అతను వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇది తలకు దెబ్బ తగిలి మొత్తం, నేను చిన్న సర్ప్రైజ్ కోసం అని మొన్న రీసెంట్గా ఖమ్మం వెళ్ళాను, అతనికి యాక్సిడెంట్ అయింది. చాలా బాధాకరంగా అనిపించింది. నేను చెప్పిన చిన్న ఇదితో ఇదైపోయినాడా ఏంటి, అసలు వెహికల్ తీసుకెళ్ళి నార్మల్గా తీసుకెళ్ళమని చెప్పకుండా ఆటోలో తీసుకువెళ్ళమన్నా బాగుండేది అని అనుకున్నాను. కానీ ఇది ఏదైతే ఈ 4 నంబర్ ఉందో అది ఎన్నోసార్లు యాక్సిడెంట్కి గురి చేసింది. ఈసారి మేజర్ యాక్సిడెంట్ చేసింది. ఈ వెహికల్ మారుస్తున్నా అనుకుందో ఏమనుకుందో తెలియదు, కానీ అలా చేసింది. జాగ్రత్తగా ఉండండి. ఈ 4తో 3తో ఏంటంటే ఆవేశాన్ని క్రియేట్ చేసి బాగా స్పీడ్గా వెళ్ళేలాగా వెహికల్ చేస్తుంది. ఇది కూడా మంచిది కాదు, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే నెక్స్ట్ 6 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ 6 కానీ 15 కానీ 24 కానీ ఉంటే తల్లిదండ్రులకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ వలన పిల్లలు ఒకవేళ మీ ఇంట్లో పుడితే మాత్రము మీకు అమోఘంగా కలిసి వస్తుంది. మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా సరే అమోఘంగా ఒక 50% లైఫ్ బాగా కలిసి వస్తుంది. మీకు 50% వీళ్ళ వల్ల మీకు కలిసి వస్తుంది. కానీ మీ మ్యారేజ్ డేట్ మీ మొబైల్ నంబర్ వలన ఇంకా సహకరిస్తే ఇంకొక 50తో కలిపితే 100% అవుతుంది. ఇవి కూడా కరెక్షన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే డేట్లో ఉంటే కనుక 6/15/24 ఆ రోజు చాలా బాగా ఉంటుంది. సూపర్గా రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా ఏది కావాలన్నా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ మ్యారేజ్ డేట్లో ఉంటే మంచిదే, కానీ కొన్ని రకాల వ్యసనాలకు గురవుతారు. ఇది స్టార్టింగ్ వస్తే, బై వచ్చినప్పుడు అంత ప్రాబ్లం ఏం కాదు. బై అంటే డెస్టినీలో వస్తే మ్యారేజ్ డేట్కి అంత ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ 4 కానీ 7 కానీ 8 కానీ ఇట్లా 2 కానీ ఇట్లా ఉంటే, అంటే ఒక వ్యక్తి సావాస దోషం అని మనం అంటుంటాం కదా. ఈ నంబరు డెస్టినీలో ఒక చెత్త నంబర్ ఉందంటే దాని జత కడుతుంది. దాని జత కట్టి ఎక్కువ వ్యసనాలకు గురవుతారు. ఇప్పుడు మనకు 19/4/2026 అనేది 1/6 కోడ్ వస్తుంది. ఇక్కడ ఎవరు జత కట్టాడినా రాజు జత కట్టాడు. రాజు జత ఆర్థిక శాఖ మంత్రి కట్టినప్పుడు డబ్బు ఆటోమేటిక్ గా చాలా మంచి, అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటది. అందుకనే 19th ఏప్రిల్ రోజున మనము మ్యారేజ్ డేట్ పెట్టాము. చాలా మంచి మ్యారేజ్ డేటు, సూపర్ గా ఉంటుంది. అలాగే మొబైల్ నంబర్లో ఎండింగ్ 6 వస్తే చాలా సూపర్ ఉంటుంది. 15 వచ్చినా కూడా చాలా సూపర్ ఉంటుంది. కానీ 24 వస్తే మాత్రము ఘోరాతి ఘోరంగా ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతారు, చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇది లేకుండా చూసుకోండి. అంటే మీరు డబ్బు నష్టాలకు పుట్టారా అన్నట్టుంటుంది మొబైల్ నంబర్ ఎండింగ్ లో ఉంటే, వద్దు అసలు. ఇంకా 24 ఏదైతే వెహికల్ నంబర్లో ఒకవేళ మీరు పెట్టుకున్నారనుకోండి, 24 2+4 మంచిదే కదా, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను పెట్టుకున్నా అంటే అది యాక్సిడెంట్లు మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. నా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే యాక్సిడెంట్లు అయింది అంటే అది మీ యొక్క నెగిటివ్ ప్రాబ్లం, నంబర్ ప్రాబ్లం తప్ప మీ దగ్గర ఉన్న నెగిటివ్ మాత్రం కాదు. దయచేసి ఇలాంటి నంబర్స్తో మనము నమ్మి ఈ పార్ట్ 2లో ఇలా చూసాం కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 3లో మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీ యొక్క డే ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఈ పార్ట్ 3లో 7, 8, 9 నంబర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మీ అందరికి.